హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను యూట్యూబ్ కోసం అనేసి కొత్త ఫోన్ స్టాండ్ అయితే తీసేసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. చాలా రోజుల నుంచి అయితే ఫోన్ స్టాండ్ కోసం అయితే వెతుకుతూనే ఉన్నాను. ఇంకా నాకు మంచి ఫోన్ స్టాండ్ అయితే కనిపించేసింది. ఇంకా వెంటనే నేనైతే ఆర్డర్ పెట్టేసుకున్నాను. నాకు 3 డేస్కి అయితే ఇలాగ ఫోన్ స్టాండ్ వచ్చేసింది. ఫస్ట్ నేను ఒక ఫోన్ స్టాండ్ తీసుకున్నాను, కానీ అది ఇంటికి వచ్చింది, పెట్టాను. ఫోన్ స్టాండ్కి పెట్టేసి ఫోన్ వీడియో తీస్తున్నాను, అది ఫోన్ అయితే పగిలిపోయింది. ఇంక అప్పటి నుంచి నేను పిల్లల హెల్ప్ తీసుకొని నేను వీడియోస్ అన్నది చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ ఇబ్బంది అయిపోయింది కదా అనేసి నేను ఈ కొత్త ఫోన్ స్టాండ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాను. దీని రివ్యూస్ అయితే చూశానండి, చాలా బాగా వచ్చేసింది. దీనికి ఒక ఇలాగ బ్యాగ్ కూడా వచ్చేసింది అనమాట మనకి. ఇన్ని రోజుల నుంచి చూసి అయితే నేను ఒక మంచి ఫోన్ స్టాండ్ కొనుక్కున్నాను అనేసి అనిపించింది. ఇలాగా స్టాండ్ వచ్చేసి దీనికి మనం ఫోన్ అటాచ్ చేయడానికి కూడా దీనికి ఒకటి ఇచ్చేసాడు. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇలా ఫోన్కి ఫిక్స్ చేసేసుకొని ఫోన్కి అయితే ఫిక్స్ చేసేసుకోవచ్చు. మనకి రొటేషన్ చేయడానికి కూడా ఎట్లాగా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది మనకి ఎలా కావాలి అంటే మనం అలాగా ఆ డైరెక్షన్లోకి మనం తిప్పేసుకోవచ్చు అనమాట ఫోన్ని. నాకు చూడండి ఫోన్ స్టాండ్ అన్నది ఎంత సైజులో వచ్చిందో. చాలా పెద్దగానే వచ్చింది అనేసి అనిపించింది. స్టాండ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. చూస్తాను కూడా చాలా వెయిట్ ఆపేటట్లే ఉంది. మొన్నటి వరకు నేను తీసుకున్నది అయితే ఇంత వెయిట్ అయితే ఆపేది కాదు. ఒకసారి ఫోన్కి పెట్టేసి నేను వీడియో తీద్దాము అనేసి ఫోన్ అటాచ్ చేశాను. ఇట్లా ఫోన్ అయితే కింద పడిపోయింది. ఈ ఫోన్కి స్టాండ్ ఇంకా ఎక్కువ పెంచుకోవటం కోసం కూడా ఇక్కడైతే ఉంది. ఇంకా ఇంతగానే ఎక్కువ పెరగదు. ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మనమైతే వీడియోస్ అన్నది చేసేసుకోవచ్చు. ఇది బాగా ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను నేను వీడియోస్ చేయడం. ఇంతవరకు అయితే పిల్లలు హెల్ప్ తీసుకున్నాను కదా, ఇంకా ఇప్పుడు పిల్లలతోటి హెల్ప్ లేకుండా నా వీడియోస్ నేనే చేసేసుకుంటాను. పాపం వాళ్ళు ఎంత వర్క్లో ఉన్నా కానీ నాకు వీడియో కావాలి అనేసి అంటే పిల్లలు ఇద్దరు వచ్చి నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకా మా వారంటే ఇంట్లో ఉండరు కదా, ఆయన నాతో అయితే నేను అంతగా చేయించుకోలేదు, కానీ పిల్లలు ఇద్దరైతే బాగా కష్టపడ్డారు అనేసి అనుకోవచ్చు. ఇది వచ్చేసి నా ఫోన్ స్టాండ్. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఎవరికన్నా దీని లింక్ కావాలి అనేసి అంటే నేను పెడతాను, మీకు కూడా ఒకసారి మీకు ఇష్టమైతే తీసేసుకోండి. ఈ ఫోన్ స్టాండ్ అయితే నాకు ఎంతకు పడింది అనేసి అనుకుంటున్నారండి. నేను 804 రూపీస్లో అయితే తీసుకున్నాను. ఆ రోజు అయితే హాట్ డీల్ నడుస్తుంది, అందుకోసమని నాకు 804 రూపీస్ పడింది. ఇప్పుడు మరి రేట్ ఎలా ఉందో నాకైతే తెలీదు. నాకు వచ్చేసి ఇది ఒక 2 డేస్ అవుతుంది అనమాట. మరి అప్పటికిప్పటికి రేట్ అయితే ఒకసారి చేంజెస్ ఏమన్నా ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసేసేమి లేదు. మీకు ఏమన్నా కావాలి అనేసి అనుకుంటే ఫోన్ స్టాండ్ అయితే నాకు చాలా మంచిగా నచ్చేసింది. క్వాలిటీ అయితే సూపర్ అనేసి చెప్పేయచ్చు, అంత బాగుంది. దీని పైన వచ్చేసి కూడా చూడండి, మన కాపర్ వచ్చేసింది, అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఏమి రాలేదు. ఇట్లా చూసేస్తే అర్థమైపోతుంది అనమాట మనకి ఎంత క్వాలిటీ ఉంది ఇది అనేసి అర్థమవుతుంది. స్టాండ్ మొత్తం ఇలాగ మనకి గ్రే కలర్లో
కాపర్ కోటెడ్ అయితే వేసేసారు. చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టాండ్ అయితే నాకు అయితే బాగా నచ్చేసింది. చూస్తానికి చాలా క్యూట్గా ఉంది కదండి. ఈరోజైతే నేను ఒక కొత్త శారీ అయితే కట్టేసుకున్నానండి. ఇది నేను మీషోలో అయితే నేను బుక్ చేసేసుకున్నాను. ఈ చీరలు అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, డోలా సిల్క్ శారీస్. కాబట్టి నేను కూడా ఒక శారీ ట్రై చేద్దామనేసి ఈ శారీని అయితే ఒకటి ఆర్డర్ చేసేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి కలంకారీ డిజైన్లు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. పళ్ళు కూడా వచ్చేసి మనకి ఇలాగా ప్రింట్ అయితే వస్తుంది అనమాట కలంకారీ. కింద మనకి సిల్వర్ కలర్ అంచు వచ్చేసింది. బ్లాక్ కూడా ఇలాగా చిన్న చిన్న బుటీస్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ మీద బుటీస్ వచ్చేసి ఇట్లా అంచుగా అయితే వచ్చేసింది. ఈ శారీ అయితే కాస్ట్ వచ్చేసి 609 రూపీస్కి వచ్చేసిందండి. చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది అనేసి అనిపించింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఈ శారీ, అందుకోసం అనేసి నేను కూడా ఒకసారి ఈ శారీని అయితే తీసేసుకున్నాను. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. నేను ఎలా వస్తుందా ఏంటిదా అనేసి అనుకున్నాను, కానీ నేను మీషోలో బుక్ చేయటం అయితే ఇదే ఫస్ట్ టైము. కాకపోతే నేను భయపడిన దానికన్నా కానీ చాలా మంచిగా వచ్చేసింది. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఎంతసేపు అయినా కానీ మనం క్యారీ చేయగలము శారీని అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది ఈ శారీ కట్టుకున్న తర్వాత. ఈ రోజుకి ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.